కేంద్రం ఎంత కోటాను ఇస్తే అంత మేరకే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాము అన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తెలంగాణలో వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, సజ్జలు, సోయాబీన్ తదితర పంటలు పెద్ద ఎత్తున పండుతున్నాయి. కేంద్రం మాత్రం తెలంగాణలో పండిస్తున్న పంటల్లో 25% సేకరిస్తుంది. వాటికి మాత్రమే కనీస మద్దతు ధర మేర డబ్బులు చెల్లిస్తోంది. మిగిలిన 75% పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం కొంత, మార్కెట్ వర్గాలు మరికొంత కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే కేంద్రం కోటా పోను మిగిలిన పంట ఉత్పత్తులన్నిటినీ మార్కెట్ వర్గాలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలాగైతే రైతులకు మద్దతు ధర పూర్తి స్థాయిలో దక్కుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి కేంద్రం కొనుగోలు కోటాను కొంత పెంచగలిగితే రైతులకు ఉపశమనం కలుగుతుంది. కేంద్రం ససేమిరా అంటే మాత్రం రైతులు పూర్తిగా మార్కెట్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. మార్కెట్లో ధర ఉంటే ఇబ్బంది లేదు గాని అందుకు భిన్నంగా ఉంటే మాత్రం అన్నదాతలకు తిప్పలు తప్పవు అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, కందులు, పొద్దుతిరుగుడు పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది.